హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్. ఇవాల్టి రెసిపీ నువ్వుల లడ్డు, చీమిలి లడ్డు అని కూడా అంటారు. వినాయకుడికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు. సో చాలా సింపుల్ మెథడ్లో పాకం కూడా అవసరం లేకుండా ఈ లడ్డు చేసేసుకోవచ్చు. హెల్దీ అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ముందుగా గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక కప్పు నువ్వులను వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ నువ్వులని వేయించుకోవాలి. ఇలా నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో హాఫ్ కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని కూడా కలుపుతూ వేయించుకోవాలి. ఈ లడ్డు మొత్తం నువ్వులతో అయినా చేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ కప్ పల్లీలు యాడ్ చేశాను. మీరు కావాలంటే 2 కప్స్ నువ్వులు కూడా వేసుకొని మొత్తం అంతా నువ్వులతో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా పల్లీలు కూడా వేగిపోయిన తర్వాత వీటి పైన స్కిన్ మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఇలాచీ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న నువ్వులను కూడా ఒక 2 స్పూన్స్ తీసి పక్కన పెట్టుకొని మిగతాది మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పల్లీల పౌడర్లో ఇది కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లడ్డు మనకి 30 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పల్లీలు నువ్వులు వేస్తున్నాం కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, లడ్డు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చేతిలో కొంచెం నెయ్యి రాసుకొని పౌడర్ని కొద్దిగా తీసుకుంటూ మనకు నచ్చిన సైజులో లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ లడ్డుని ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం అంతా పౌడర్ని ఇలా లడ్డూల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.